ఆమె యొక్క వైభవాన్ని, ఆమె యొక్క పాతివ్రత్యాన్ని, పరమశివుని యందు ఆమెకున్న అనురక్తిని లోకానికి చాటి చెప్పడానికి పరమశివుడే బ్రహ్మచారి రూపం వేసుకుని వచ్చాడు. వచ్చి ఆ తనరు ముమ్మారు చుట్టిన దర్భముంజితో పలమిరుంగు చక్కని గోచితోడ మొలనున్న ధవళంపు చిన్ని వస్త్రముతోడ వెలుపల పెట్టిన వెలి జన్నిదములతోడ ఆ బ్రహ్మచారిగా వచ్చినటువంటి వాడు ఓ గోచి పెట్టుకుని దర్భలతో కూడినటువంటి ముంజి కట్టుకుని ఆ అక్షమాలతోడ ఆ చిన్న కూకటి జుత్తుతోడ మేధావి బొట్టుతోడ ఎడమ చేత తనదు పొడుగు దండంబు వ్రేల ఉంగరంబును దర్భయును వెలుంగ గొడుగు పట్టి వడుగు కుర్రడైతను దించె సూలిమంచు కొండ చూలికడకు. ఓ చేత్తో గొడుగు పట్టుకుని, ఓ చేత్తో పెద్ద కర్ర పట్టుకుని, కుడి చేతిలో దర్భలు పెట్టుకుని, బ్రహ్మచారి పెట్టుకోవలసినటువంటి ఆ ఉంగరాన్ని పెట్టుకుని ఆ పార్వతీదేవి దగ్గరికి బ్రహ్మచారి ఎలా ఉంటాడో అటువంటి రూపంతో దర్భల ముంజి కట్టుకున్నటువంటి వాడై ఆవిడ దగ్గరికి వచ్చాడు. వచ్చి, ఓ పార్వతి, ఎందుకమ్మా తపస్సు చేస్తున్నావు? ఎవరి కోసం తపస్సు చేస్తున్నావు తల్లి అని అడిగాడు. పరమశివుడి గురించి తపస్సు చేస్తున్నానంది. ఎందుకమ్మా పరమశివుడి గురించి తపస్సు అన్నాడు. ఆయనకి ఇల్లాలు కావాలనుకుంటున్నాను, అందుకు తపస్సు చేస్తున్నానంది. అంటే బ్రహ్మచారి రూపంలో ఉన్న శివుడు ఎవరో శివనింద చేయడం కాదు, శివుడే తన కొరకు తనని వివాహం చేసుకోవాలని తపస్సు చేస్తున్న పార్వతీదేవి దగ్గరికి వచ్చి తనని తాను నింద చేసుకున్నాడు బ్రహ్మచారి రూపంలో. అయ్యయ్యయ్యయ్యో, అతని కోసం పెద్ద తపస్సు కూడా ఏమిటమ్మా నా మొహం. ఎటువంటి వాడో తెలుసా? తరలాక్షియాతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడు లేదు, చిన్నారి వయసున చిన్నవాడందుమా ఏనాటి వాడుకో ఎరుకలేదు, ఆకారమున అతడు బలమేటి ఎందుమా ఆకారమిట్టిదో అరయరాదు, కులగోత్రములు రెండు తెలియదమందుమా తల్లిదండ్రులెప్పుడు ధరణి లేరు, తెలుప ఒంటివాడు దేవుండు చూడడే, మాయచేతో కపట మంత్రములను మగువ నిన్ను ఎట్లు మరగించుకున్నాడో కాని తగినవాడు కాడు కాడు అన్నాడు. ఓ పిచ్చి పార్వతి, శివుడి గురించి తపస్సోట ఏమిటమ్మా? ఆయన గురించి తపస్సు ఏమిటమ్మా? తరలాక్షియాతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడు లేదు. ఆయన ఏమైనా బాగా డబ్బున్నవాడందు కోసం పోనీ ఏమైనా తపస్సు చేస్తున్నావా అంటే భవతి భిక్షాందేహి అని చెప్పి ఓ కపాలం ఒకటి చేత్తో పట్టుకుని వెళ్ళి అందరి దగ్గర భిక్షాటన చేస్తాడు. భిక్షాటన చేసేవాడితో పెళ్లి కోసం పెద్ద తపస్సు ఏమిటమ్మా అన్నాడు. ఆయన ఏం నిజంగా చేతకాక భిక్షాటన చేసేవాడు కాడు. అందరికీ అన్నం పెట్టే అధికారాన్ని తన భార్య అన్నపూర్ణకి ఇచ్చాడు. ఆడదాని దగ్గరికి వెళ్ళి అన్నం అడగడమా అని సిగ్గుపడతారేమో అని సమస్త లోకాధీశుడైన నేనే వెళ్ళి భవతి భిక్షాందేహి అంటున్నాను, మీకెందుకురా బెంగ రండి వెనకాతలని తాను వెళ్ళి నిలబడ్డాడు. మన కోసం నించున్నవాడు తప్ప తనకి అన్నం లేక వెళ్ళి నించున్నవాడు కాడు. కాబట్టి తరలాక్షియాతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడు లేదు, చిన్నారి వయసున చిన్నవాడందుమా ఏనాటి వాడుకో ఎరుకలేదు. పోనీ మంచి యవ్వనంలో ఉన్నాడందామా? ఎప్పుడు పుట్టాడు పరమశివుడు నాకు చెప్పు? ఎప్పుడు పుట్టాడో తెలియదు, అసలు వయసు ఎంతో తెలియదు. అంత వృద్ధుడు, ఆయన గురించి తపస్సు ఏమిటమ్మా? ఎప్పుడు పుట్టాడో తెలియని వాడితో పిల్లాడు ఇప్పుడు పుట్టాడండి, వయసు ఇంతండి అని చెప్పేవాడు ఎవడైనా ఉండాలా? పరమశివుడి డేట్ ఆఫ్ బర్త్ చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎందుకమ్మా ఆయన కోసం తపస్సు ఏమిటమ్మా? అంటే ఆయన నిజంగా ఏదో ఎప్పుడో పుట్టినవాడు వృద్ధుడు అని కాదు దాని అర్థం. శివమహిమ్నా స్తోత్రంలో పుష్పదంతుడు అంటాడు, నమో నీధిష్టాయ ప్రియతపదభిష్టాయ చ నమో నమక్షోధిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో నమో వర్షిష్టాయ త్రణయన అవిష్టాయ చ నమో నమః సర్వస్మైతే దిగమితి శర్వాయ నమః అంటాడు. అందరికన్నా వృద్ధుడైనే, అందరికన్నా యవనంలో ఉన్నవాడైనే, అందరికన్నా దూరంగా ఉన్నవాడైనే, అందరికన్నా దగ్గరగా ఉన్నవాడైనే. ఆయన కాలాతీతుడు కనుక ఆయన కాలమునకు లొంగేవాడు కాదు, వయసుతో సంబంధం ఉండదు ఆయనకి. అందుకే ఆయన మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారిని సృష్టించి వేదములు ఇచ్చి ఈ లోకాలన్నింటినీ సృష్టి చేయవయ్యా అన్నాడు. ఆ బ్రహ్మగారి కూడా ఒకానొకప్పుడు పడిపోతాడు. పడిపోతే అయ్యో పాపం అందరికన్నా ముందు పుట్టి లోకాలు సృష్టించిన ఈ బ్రహ్మగారి పుర్రె కూడా ఇలా పడిపోతే బాగుంటుందా అని తీసి తలపకి చుట్టి మెళ్ళో వేసుకున్నాడు. ఇలా ఒక్కొక్క పుర్రె పెరిగిపోతుంటే బ్రహ్మగారుల పుర్రెలన్నీ ఆయన మెళ్ళో పడ్డాయి. పడితే బ్రహ్మమస్తకావలీని బద్ధతే నమశివాయ అన్నారు శంకరాచార్యుల వారు. ఆయన మెడలో పునుకల పేరు కంఠమన భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు బిల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాలచూలముల్ పడిబడి దల్తు శంకర కృపావరు రూపమును ఆశ్రయించదన్.
ఆ కపాలమాల ఆయన మెళ్ళలో ఉంటుంది అంటే ఆయన ఏదో తంత్ర విద్యల కోసమని చెప్పి మెళ్ళలో పుర్రెలమాల వేసుకునేవాడు కాడు. అంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయినా నేను ఇలాగే ఉన్నానని చెప్పడానికి, నేను శాశ్వతుణ్ణని చెప్పడానికి బ్రహ్మల కపాలములతో కూడిన మాల వేసుకుంటాడు. బ్రహ్మలు వెళ్ళిపోయారా, వాడి పుర్రె రుద్రభూమిలో పడిపోవడం ఏమిటని మెళ్ళలో పెట్టుకుంటున్నాను. కాబట్టి అటువంటి వాడమ్మా పైకి మాత్రం తన తత్వాన్ని తానే దాచి తనని తానే నింద చేసుకుంటాడు. చిన్నారి వయసున చిన్నవాడందుమా ఏనాటి వాడుకో ఎరుకలేదు, ఇతడు ఆకారమున అతడు బలిమేటి ఎందుమా ఆకారమిట్టిదో అరయరాదు. అసలు శివుడు ఈ రూపంలో ఉంటాడని చెప్దామంటే ఏమిటి ఆయన రూపం? అరూపరూపి అని పేరు ఆయనకి. రూపం ఉందా అంటే శివలింగం, రూపం లేదా అంటే ఓ రూపం ఉంది. దానికి కళ్ళు ఎక్కడ, ముక్కు ఎక్కడ, చెవులు ఎక్కడ? కాబట్టి అసలు ఆయన రూపం ఏదమ్మా? రూపం లేని వాడికి పెళ్ళి ఏమిటమ్మా? ఆయన రూపం ఇది అని చెప్పు. 63 రకాలైనటువంటి కళ్యాణమూర్తులు ఉన్నాయి శివుడికి. ఏదైన రూపం? ఎవరిని చేసుకుంటావు? రేపు పొద్దున్న ఏ రూపాన్ని చేసుకోవాలి? ఏమిటి అటువంటి వాడితో పెళ్ళి ఏమిటమ్మా? అది కాదు దాని అర్థం. రూపం లేనివాడన్న మాటకు అర్థం ఏమిటంటే యజుర్వేదం ప్రార్థనా శ్లోకంలో చెప్పింది. ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తూకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాంజపం జాయే తీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భజిత హిమరుచాభా సమానా భుజంగై అంది. ఆయన ఈ బ్రహ్మాండమంతా కూడా శివలింగంగా నిండిపోయి ఉంటాడు. పైన ఉన్నటువంటి చంద్రుడి మించి అమృతధారలు పడి శివలింగం చల్లబడుతూ ఉంటుంది. ఆ లోకాలు చల్లగా ఉన్నాయంటాం. అంటే శివలింగాకృతిని కలిగిన ఈ బ్రహ్మాండము చంద్రుడి నుంచి స్రవించేటటువంటి అమృతధారల చేత చల్లబడుతుంది. బ్రహ్మాండమంతా నిండిపోయిన పరమశివుడికి రూపం తీసుకురమ్మంటే ఎక్కడి నుంచి ఉంటుంది రూపం? కాబట్టి అసలు తత్వం ఏమిటి అంటే అమ్మా అంతటా నిండిపోయినటువంటి వాడు. వ్యోమవత్యప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శంకరాచార్యుల వారు అంటారు, నీకు నేను పూజ చేయాలంటే ఎలా చేయనయ్యా? సాధ్యమవుతుందో? వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత అంటారు. ఏది? నేను నీకు పంచె ఇస్తాను, నీ ఒంటికి పంచె కట్టాలంటే, నీ చుట్టూ తిరగాలంటే నేను సహస్ర కరములు కలిగినటువంటి సూర్యభగవాను చెయ్యి. అన్ని చేతులుంటే నీకు పంచె కట్టగలను. అంతటా నిండిపోయిన వాడికి పంచె ఎక్కడ కట్టను? అసలు నీకు పంచెల్ని వేసేటటువంటి సాలెవాడు ఎక్కడ పుట్టాడు? అంత పంచె అవన్నేస్తాడు. అంతటా నిండిపోయిన వాడు. అందుకనే ఆకారమున అతడు బలమేటి ఎందుమా ఆకారమిట్టిదో అరయరాదు. కులగోత్రములు 2 తెలియుదమందుమా తల్లిదండ్రులిప్పుడు ధరణి లేరు. ఆయన కులం ఏమిటో గోత్రం ఏమిటో తెలుసుకోవాలా? రేపు పొద్దున ప్రవర చెప్పాలా? ఫలానా ఏమంటే మీ అల్లుడు గోత్రం ఏమిటని ఎవరైనా అడిగితే పూజ చేయిస్తామని ఏం చెప్పాం? ఆ తల్లి తండ్రి ఉంటే కదా గోత్రం అడగడం. ఏమంటే మీ అబ్బాయిని చేసుకుందాం అనుకుంటున్నాం అని అడుగుదాం అంటే పరమశివుడికి తల్లి ఎవరు, తండ్రి ఎవరు? ఆయనే లోకాలకి తల్లి తండ్రి. పరమశివునికి ఉన్న గొప్పతనం ఏమిటంటే లోకంలో ఒక మాట ఉండి ఆ మాటకు అర్థం లేకుండా చేసినవాడు ఆయన. అసలు మాట ఉండి దానికి అర్థం లేకుండా ఉండదు. కొన్ని భాషలు ఉంటాయి, ఆ భాషలకు అక్షరం ఉంటుంది, ఆ అక్షరం పలకదు. పలకని దానికి అక్షరం ఎందుకో ఎవరికి తెలియదు. అదో విచిత్రమైన భాష. COULD ఉందనుకోండి, కుల్డ్ అనకూడదు, కుడ్ అనాలి. మరి ఎల్ ఎందుకండి అన్నారు అనుకోండి, ఏమీ పలకని నిశ్శబ్దాక్షరం. ఎందుకని ఏమో తెలియదు. అలాంటి అర్థం లేని భాషలు కావు సంస్కృతం, తెలుగు ఇటువంటివి దేవభాషలు. అందులో అక్షరం ఉంది అంటే పలుకుతుందంతే. పలకకుండా కూర్చునే అక్షరాలు అలా ఏం ఉండవు. కాబట్టి అటువంటి పరమశివుడు మహానుభావుడు. ఆయనకి తల్లి తండ్రి ఒకళ్ళు ఉండాలా? ఏరమ్మా తల్లి తండ్రి అంటే ఆయన అనాది, ఎప్పటి నుంచో ఈ లోకములలో ప్రథముడు ఆయనే. అన్నిటినీ తనలోకి తీసుకునేది ఆయనే, మళ్ళీ బయటికి వదిలేది ఆయనే. అయినప్పుడు ఆయనకన్నా ముందున్నవాడు ఎవరుంటాడు? ఆయన్ని కన్నవాడు ఎవరుంటాడు? ఉండడు. కాబట్టి ఆయన అనంతుడు. ఇది చెప్పడానికి కులగోత్రములు 2 తెలియుతమందుమా తల్లిదండ్రులిప్పుడు ధరణి లేరు. తెలుప ఒంటివాడు దేవుండు చూడడే. అసలు నిజం చెప్పాలంటే ఒంటివాడమ్మా. ఆయన తప్పింకేముంది లోకంలో? ఉన్నదంతా అదొక్కటే. సర్వం శివమయం జగత్. కాబట్టి తెలుప ఒంటివాడు దేవుండు చూడడే. మాయచేతో కపట మంత్రములను ఎట్లు నిన్ను ఎరిగించుకున్నాడో కాని తగినవాడు కాడు కాడు. మాయ చేతో మంత్రాలు వేసి నువ్వు ఆయనకి వశమైపోయేటట్టుగా చేశాడమ్మా. తప్ప పరమశివుడికి నువ్వు తగిందానివేమిటి? నా మాట విను, మానే తపస్సు అని. రేపొద్దున్న పెళ్లి చేసుకుంటావు, నిజమే, శివుడు ఒప్పుకున్నాడు, పెళ్లి చేసుకోవాలి. మీ నాన్నగారు ఏం చేయాలి? పెళ్ళి అనగానే ఓ పంచల్సా పట్టుకొచ్చి ఇచ్చి అల్లుడు కట్టుకోవాయ్ అనాలి. ఆయన ఏం చేస్తాడు? చీనాంబరంబులు చెలువొప్ప కట్టడు మదసింధురేంద్ర చర్మంబుగాని రత్న కంకణములు రమణుడై తొరగడు ఫణిలోక రాజ కంకణము కాని
చందనగంధంబు జానడై పూయడు మదపంచబాణ భస్మంబు కాని పువ్వుల దండలు భోగియై తొర్రముడు వెలయింతలేని రే వెలుగు కాని ఇంటనుండనొల్లడులుకులలో కాని ఎనయసింహమెక్కడెద్దు కాని తరుణి తిలుప సిగ్గయ్యడిది వెర్రియనగ శివుడు ఎప్పుడు వినవే చెప్పుమా. ఏమిటమ్మా రేపు పొద్దున్న మీ నాన్నగారు పంచెల్సా పెడతారు, మంచి పట్టు పంచ, తక్కువ వజ్రాలు వైఢూర్యాలతో కూడుకున్నటువంటి సమస్త ధాతువులతో ఉన్నవాడు పర్వతం నీ తండ్రి, ఇచ్చి కట్టుకోవాయి అంటాడు. ఆయన మదసింధురేంద్ర చర్మంబు కాని చీనాంబరములు నాకు వద్దయా, నేను రక్తం ఓడుతున్న ఏనుగు తోలు కట్టుకుంటానంటాడు. రేపు పొద్దున్న పెళ్లి చేసుకోవడానికి వచ్చి పీటల మీద కూర్చొని పైకి లేస్తే అదంతా రక్తం. కొంగుముడి వేద్దామంటే నీ పట్టు కొంగుకి ఏనుగు తోలుకి ఎలా వేస్తారు, ఎంత అసహ్యంగా ఉంటుంది చూసేవాళ్ళకి. ఏంటి అతనితో పెళ్ళి ఏమిటి నీకు అంటే ఏనుగు తోలు కట్టుకున్నాడని తక్కువ అనుకోకండి. దాని తాత్వికమైన అర్థం ఏమిటంటే గజాసురుని యొక్క చర్మం కట్టుకుంటాడు అన్న దానికి అర్థం ఏమిటంటే మాయని తొలగించగలిగిన వాడు అని. ఇప్పుడు నేను అదంతా వ్యాఖ్యానం చేయడం సాధ్యం కాదు, అందుకని మాయని తొలగించగలిగినటువంటి వాడు త్రిశూలము చేత్తో పట్టుకుంటాడు. త్రైగుణ్యం శూలమేతస్యాపరసు సత్యనిష్టత అంటుంది లింగపురాణం. అందుకని మహానుభావుడైనటువంటి పరమశివుడు ఏనుగుతోలు కట్టుకుంటాడు, అంతే గజాసుర సంహారం చేసి ఆయనకి వరం ఇచ్చాడు కాబట్టి. కానీ ఇక్కడ బ్రహ్మచారి చెప్తున్నాడు పట్టుపంచ కట్టుకోడు, రేపు పొద్దున్న ఏనుగుతోలు కట్టుకుంటాడు, ఎంత అసహ్యంగా ఉంటుంది. మీ నాన్నగారు మంచి మంచి కంకణాలు అవి తీసుకొచ్చి అల్లుడు వేసుకోవాలి అని అక్కడ పెడితే అలా వేసుకోడు. ఆయన దగ్గర రకరకాల సైజులు పెట్లు ఉంటాయి. ఒక్కొక్క పెట్టి తీస్తాడు, ఓ పెద్ద పాము నచ్చుతుంది ఆయనకి, ఆ పాము తీస్తాడు మొలకెట్టుకుంటాడు. పోనీ యజ్ఞోపవీతం కూడా వేసుకోడు, అదో విచిత్రం. ఇంకో పెద్ద పావును తీస్తాడు, మెళ్ళలో ఇటు వేసుకుని దాన్ని కుక్కెంలా ఓ ముడేసుకుంటాడు. ఇంకో పెద్ద పావును తీస్తాడు, నడువుకి బెల్ట్లా పెట్టుకుంటాడు. చిన్ని చిన్ని పిల్ల పావులు ఉంటాయి, అవి తీసి ఉంగరాలు పెట్టుకుంటాడు. ఇంకా ఇంకో సైజు పావులు ఉంటాయి, ఆ పెట్టులోంచి తీసి కంకణాలు వేసుకుంటాడు. శంకరాచార్యులు వారు దెప్పిపొడిచారు సౌందర్యలహరిలో, అమ్మవారి కళ్ళల్లో నవరసాలు చెప్పవలసి వచ్చింది శంకరాచార్యులు వారు ఒకప్పుడు. చెప్పవలసి వస్తే మరి నవరసాల్లో భయం కూడా ఉంది. అమ్మవారి కళ్ళల్లో భయం చెప్తే అసహ్యంగా ఉండదు. లోకాలకి భయం పోగొట్టగలిగిన ఆదిశక్తికి భయం వేసింది కళ్ళల్లో అంటే ఎలా చెప్పాలి? అది శంకరులు కాబట్టి చెప్పారు. ఎలా చెప్పారంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూర్చుంటే సరస్వతీదేవి వచ్చి వీణ మీద పరమశివుని యొక్క వైభవాన్ని కీర్తిస్తోంది. పార్వతీదేవి పొంగిపోయింది, మా ఆయన అని పొంగిపోయి ఎవరూ చూడలేదనుకుని ఇలా చేయి చాపి ఆయన చేయి పట్టుకుంది. పట్టుకునేటప్పటికి ఏదో చల్లగా పాకినట్టు అనిపించింది. ఇలా చూసేటప్పటికి ఆయన చేతి మీద ఉన్నటువంటి పిల్లపాము ఒకటి వీడి చేతి మీదకి ఎక్కుతోంది. హరాహిభ్యో భీత అన్నారు శంకరాచార్యుల వారు. ఇలా చూసుకుని అట్నుంచి ఎక్కుతున్న పిల్లపాము చూసి ఇలా అందిట అమ్మవారు, అమ్మా అప్పుడు నీ కళ్ళల్లో భయం కనపడింది అన్నారు. అందంగా చెప్పడానికి శంకరాచార్యుల వారు అంత అందంగా మార్చారు శ్లోకాన్ని. శివే శృంగారార్ధ్రా తదితరజనే కుత్సనపరా సరోష గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజననీ సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ అన్న శ్లోకంలో నవరసాలను ఆవిష్కరించారు. శాంతం చెప్పల. ఏమ్మా శాంతం చెప్పలేదే అమ్మవారి కంటే, అసలు మా అమ్మే శాంతమూర్తి కొత్తగా చెప్పడం ఏమిటన్నారు. అసలు రహస్యం అది కాదు, శక్తి శాంతిస్తే ఇంక అర్థమే ఉంటుంది, అందుకని శాంతం చెప్పలేదు. కాబట్టి అమ్మవారు రేపు పొద్దున్న మీ నాన్నగారు తీసుకొచ్చి కంకణాలు ఇస్తే పెట్టుకోడు. రత్న కంకణములు రమణొప్ప తొడగడు పనిలోక రాజ కంకణము కాని. అవి పోనీ ఏవో బృతపాములు చిన్నపాములు కట్లపాములు ఇలాంటివి కావు. పక్కన ఎవడో నారస్వరం ఉండేవాడిని పెట్టుకుందాం అంటే వాసుకి లాంటి మహాసర్పాలని పెట్టుకుంటాడు వడ్డానంగా. ఎవడు దగ్గరికి వెళ్తాడు? ఇక ఏంటి ఆయనకి పౌరోహిత్యం చేసి పెళ్లి చేసేవాడు ఉండాలా? ఎవడు దగ్గర కూర్చుని పెళ్లి చేయించేవాడు అన్ని పాములెట్టు కూర్చుంటే వచ్చిన మంత్రం మర్చిపోతాడు. అమ్మ ఏమిటి పెళ్ళి ఏమిటమ్మా ఆయనతోటి? పైగా చందన గంధం భుజానడై పూయడు మదపంచబాణ భస్మంబుగాని. చక్కగా చందనంగా తీసి చందనం రాసుకోండి అని గిన్నెతో అక్కడ పెడితే జానడై చక్కగా ఉంటే నిండా చందనం పూసుకోవాలి పెళ్ళికొడుకు అంటే. అది మానేసి నేను ఇది రాసుకోనండి అని తన మూడవ కంటి మంటతో కాల్చేసిన మన్మధుని బూది తెచ్చుకుని చేతిలో వేసుకుని కాసి నీళ్లు పోసుకుని కలుపుకొని దోషుడి మీరు చెయ్యట్టి మంత్రం చెప్పారు అంతా ఒంటి అంతా ఇలా 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 పెట్టేసుకుంటాడు. ఈ దగ్గరికి వెడితే శవభస్మ, అందులో ఉగ్రమైనటువంటి తేజస్సుతో కాలిపోయిన మన్మథ భస్మం. ఏమిటమ్మా ఆయన నీకు పెళ్ళికొడుకు కావలసి వచ్చాడు, ఎంత అసహ్యంగా ఉంటుంది రేపు పొద్దున్న. ఇవన్నీ నిజం అనుకునేరు కాదు, నిందాస్తుతి. ఎందుచేత ఆయన పాములు చేతకాని వాడై పెట్టుకోడు. లోకంలో మీరు ఏ దానం చేయండి పుచ్చుకునేవాడు ఉంటాడు. ఇనుము దానం చేస్తున్నానన్నాను అనుకోండి పుచ్చుకుంటారు. ఏమండి మా ఇంట్లో ఒక త్రాచుపాము దానం చేద్దాం అనుకుంటున్నాను పుచ్చుకుంటారా అన్నారు అనుకోండి, మీరు 1000 100 పలహారాలు ఇస్తానన్నా ఎవడో పుచ్చుకోండి.
త్రాసుపాము ఎవడు పుచ్చుకుంటాడు? పాము మృత్యువుకి సంకేతం. ఆయనకి పాములు ఆభరణములంటే మృత్యువు ఆయనకు ఆభరణం. ఆయన్ని ఏం చేయలేదు. ఆయన యమధర్మరాజు గుండెల మీద తన్ని చంపేశాడు యముణ్ణి. కాముణ్ణి కాల్చినవాడు, యముణ్ణి చంపినవాడు పరమశివుడు ఒక్కడే. అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తే వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భుభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అన్నారు. ఈశ్వర, యమధర్మరాజు వక్షస్థలం మీద తనినప్పుడు మీ కాలు ఎంత సొక్కిపోయిందో నా మనస్సన్న మణిపాదుక తొడుక్కోండి అన్నారు. అంటే ఆయన పాములు పెట్టుకుంటాడన్న మాటకు అర్థం ఏమిటంటే కాలాతీతుడు, మృత్యువు ఆయనకి ఆభరణము తప్ప మృత్యువు ఆయనని గ్రసించలేదు అని గుర్తు. కాబట్టి అమ్మ పనిలో కరాజకంకణము కాని ఆయన చందనం రాసుకోకుండా ఆ మదపంచబాణ భస్మంబు కాని మన్మద భస్మం పూసుకుంటాడు అంటే అందరి కోర్కెలు తీర్చగలిగిన వాడు తప్ప తనకొక కోరిక ఉండి తీరక ఏడిచేవాడు ఆయన కాదు. అందుకనైన భస్మ అంటే శాశ్వతమైనటువంటి వాడై ఉంటాడు. ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగదభయంకరాయ శశాంఖశేఖరాయ శాశ్వత నిజామాసాయ నిరామాసాయ నిరాభాసాయ నిరాతంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోమయాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారుద్ర మహారౌద్ర వీరభద్రావతార మహాభైరవ కాలభైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర ఖట్వాంగ ఖడ్గశూల చర్మ ధర మృడ మృత్యుంజయ త్రయంబక సదాశివ పరమశివ నమస్తే 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 నమః అని కవచం స్తోత్రం చేసిందంటే మహానుభావుడైనటువంటి వాడు అందరినీ అనుగ్రహించగలిగినటువంటి అఘోర రూపములున్నవాడే తప్ప ఆయన కోరికలతో కాలిపోయేవాడు కాదు. అటువంటి వాడు కాబట్టి కాముణ్ణి కాల్చినవాడమ్మా. అది లోపల స్తోత్రం. పైకి చందనం రాసుకోడు, ఆ మన్మద భస్మ రాసుకుంటాడమ్మా అని పైకి. ఇంకొక మాట చెప్పాడు, పువ్వుల దండలు భోగియై తురమడు వెలయింతలేని రే వెలుగు కాని. పూలదండ వేసుకుని ఉండాలి పెళ్లి కొడుకు చక్కగా. పెళ్లి కొడుకుని చేసిన దగ్గర నుంచి మెళ్ళో పూలదండ ఉండాలి. అసలు నిజానికి ఎప్పుడూ పూలదండ ఉండాలి. పూలదండ ఉండేలా ఉంటే కదూ వేసుకోవడం. తడిసి ముద్దయిపోయిన పూలదండ ఎక్కడ వేసుకుంటాం, కుదురుతుందా? కాబట్టి దాన్ని కళ్ళకు అద్దుకుని అక్కడ పెట్టుకోవడం. కాబట్టి పూలదండ ఎప్పుడూ మెళ్ళో ఉండాలి. శ్రీరామాయణం బాలకాండలో ఓ మాట చెప్తారు, నాకుండలి నామకుటి నాస్రగ్వి నాల్పభోగవాన్ నా హస్తాభరణో నాపి విద్యతే నాప్యనాత్మవాన్. తలపాగా చుట్టుకోకుండా, మెళ్ళో పూలదండ వేసుకోకుండా, చందనం రాసుకోకుండా, సువాసన భరితంగా ఎప్పుడూ సంతోషంగా ఉండకూడదు అని. కాబట్టి ఆయన మెళ్ళో పూలదండ వేసుకోవాలి. రేపు పొద్దున్న పెళ్ళికొడుకు కంటే పూలదండ వేసుకోమంటే పూలదండ వేసుకోడు. ఏం వేసుకుంటాడో తెలుసా? 5 రూపాయలు పెట్టి కొనుక్కోవడానికి సాధ్యంగానే రాత్రిపూట వెలుగుంటుంది చంద్రబింబం. ఆ తదీనాటి చంద్రరేఖ తెచ్చి కొప్పులో ఇక్కడ పెట్టుకుంటాడు. చంద్రరేఖ ఇక్కడ ఉంటుంది, పెద్ద కొప్పు పెట్టుకుంటాడు. కాబట్టి కిరీటం పెట్టుకోడు. ఏం బాగుంటుందమ్మా? చక్కగా ఏదో దువ్వుకుని సంపంగి నూనె రాసుకుని ఏదో కిరీటం పెట్టుకుని చక్కగా పెళ్ళికి కూర్చుంటే పెళ్లి కొడుకు చూడముచ్చటగా ఉంటాడు. లేదా చక్కగా నొక్కులు జుత్తుతో ఉండాలి. అది మానేసి ఏమిటి ఆ జుట్టు ఏమిటి, అందులో ఓ చంద్రవంకేమిటి ఇలా పొడుచుకొచ్చి రేపు పొద్దున జీలకర్ర బెల్లం పెట్టమంటే నీ చెయ్యి ఎడితే చల్లగా ఉంటుంది, చేతికి గుచ్చుకుంటుంది. ఏమిటమ్మా పెళ్లి కొడుకు ఎక్కడ దొరికాడమ్మా నీకు? అది కాదు దాని అర్థం. చంద్రుడు శుక్లపక్ష కృష్ణపక్షములన్న పేరుతో పెరుగుతాడు, తరుగుతాడు. దానిలో కాలం వెళ్ళిపోతుంది. చంద్రవంకని ఆయన ధరిస్తాడు అంటే కాలమును ఆయన ధరిస్తాడు తప్ప కాలమునకు లొంగడు. లొంగనివాడు కాలమునకు లొంగకుండా మనను అనుగ్రహిస్తాడు. అంటే మోక్షమును ఇవ్వగలిగినటువంటి వాడు పరమశివుడు అని. కాబట్టి వెలయింతలేని రే వెలుగు కాని ఇంట నుండనొల్లడులుకొలలో కాని యనయసింహం ఎక్కడెద్దు కాని. రేపొద్దున్న పెళ్ళైపోయిన తర్వాత కొంగుముడి వేసి గృహప్రవేశం చేయించడానికి తీసుకెళ్తే ఆయనకేం ఇల్లే లేదు. ఎక్కడికి తీసుకెళ్తాడో తెలుసా? ఆయన శ్మశానంలో ఉంటాడు. గృహప్రవేశం చేయమంటే శ్మశానానికి తీసుకెళ్తాడు. నువ్వు రేపొద్దున్న ఆయనతో శ్మశానంలో కాపరం చేయాలి. ఏమిటమ్మా ఆయనతో పెళ్ళి ఏమిటమ్మా? నిజానికి పరమశివుడు ఉండేటటువంటి ప్రదేశం శ్మశానం కాదు, కైలాసంలో ఉంటాడు. కానీ ఆయన శ్మశానంలో కూడా ఉంటాడు. ఎందుకుంటావని అడిగింది పార్వతీదేవి. మహాభారతం అనుశాసనిక పర్వంలో అడిగింది, ఇంతటి మహానుభావుడవే, ఇంత పూజలు అందుకుంటావే, ఏమయ్యా నీ కర్మ శ్మశానంలో ఎందుకుంటావని అడిగింది.
అడిగితే ఆయన చెప్పాడు, పార్వతి నాకు చేతకాక నేనుండలేదు, నా అంత వాణ్ణి నేను, నా అంత వాణ్ణి నేనని చెయ్యి తీసి గుండెల మీద వేసుకుని అహంకారంతో రెచ్చిపోయి వీడు నా అన్న, నా తమ్ముడు, నా బంధువులు, నా సేవకులు, నా భార్య, నా బిడ్డలు అని అహంకారగ్రస్తుడైనటువంటి వాడిలోంచి జీవుడు పైకి లేచిపోతే ఆ శరీరాన్ని తీసుకెళ్లి ఎండు కర్రల మీద పడుకోపెట్టి తడపతో కట్టి శ్మశానానికి తీసుకొచ్చి మీద వేసినటువంటి ఆ నూలుగుడ్డ కూడా తీసి పైన పారేసి నా శరీరం అనుకున్న శరీరాన్ని కట్టెల మీద పెట్టి కాల్చేస్తుంటే జీవుడు పైకి లేచి చూస్తుంటే ఉగ్రభూతములన్నీ చుట్టూ చేరి రా రా అంటుంటే కపాలం బద్దలైపోగానే కొడుకు కూడా వెళ్ళిపోతుంటే నాన్నవాడు నాకు లేడురా మిమ్మల్ని నమ్ముకున్నానని జీవుడు ఏడుస్తుంటే ఒరే ఎవ్వరూ వెళ్ళిపోయినా బెంగ పెట్టుకోకురా నేనున్నానని ఓదార్చడానికి కూర్చున్నాను పార్వతి అన్నాడు. అంతటి ఉదారమూర్తి పరమశివుడు అందుకు కూర్చున్నాడు శ్మశానంలో. చేతకాక కూర్చోలేదు. నేను అక్కడ ఉండకపోతే, నేను అక్కడ తాండవం చేయకపోతే పిశాచాలు వచ్చి ఇళ్ల మీద పడిపోతాయి, పుణ్యకర్మలు చేయలేరు. అందుకని నేను అక్కడ కూర్చుని తాండవం చేసి వాటిని అక్కడే ఉంచుతున్న ఓళ్ల మీద పడిపోకుండా. అందుకని జనులు నిలబడ్డారు, ఈశ్వరి తండ్రిని కదూ కాపాడానన్నాడు. అందుకున్నాడాయన. కాబట్టి ఇంట నుండనొల్లడులుకొలలో కాని ఎనయ సింహమెక్కడెద్దు కాని, రేపొద్దున నీ సింహం ఆయన ఎక్కడో ఓ ముసలి ఎద్దెక్కి తిరుగుతుంటాడు. ఆయనకి చేతకాక ఎద్దెక్కలేదు. వృషభము అంటే 7 కొండల్లో ఒక కొండ వృషభాద్రి. వృషభము అంటే ధర్మం. ఆయన ధర్మాన్ని అధిరోహించి తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ శివానుగ్రహం ఉంటుంది. కాబట్టి ఆయన ధర్మాన్ని అధిరోహించి తిరుగుతాడు. అందుకే సింహం ఎక్కడమ్మా, రేపొద్దున్న ఎద్దునెక్కి తిరుగుతాడు అంటే ఆంతరముగా ధర్మమును అధిరోహించి తిరుగుతాడు. అటువంటి వాణ్ణి తరుణి ఏమి చెప్ప సిగ్గయ్యడిది వెర్రియనగ శివుడే వినవే చెప్పుమా. ఏం చెప్పమంటావు, వెర్రాడని లోకల్లో ఎవరినైనా పిలవాలంటే శివుడు ఒకడే. అట్లాంటి వాడితో పెళ్ళేమిటమ్మా, దానికి తోడు మళ్ళీ పెద్ద తపస్సు కూడానా. నా మాట విను మారి. ముదిమిలేనివాడ మోహనాకారుండ నిన్ను తరుణి నిన్ను నేల తగినవాడ, నీవు నన్ను తగిలి నా వెంట జనుదెమ్మువనటకుందనే లవనజనేత్ర అన్నాడు. ఆ పరమశివుడి గురించి తపస్సు ఎందుకు, బ్రహ్మచారిని ఎంత అందంగా ఉన్నానో చూడు, తరుణి నన్ను తగులుకుని నా వెంట వచ్చే, ఇద్దరం వెళ్ళిపోదాం, పెళ్లి చేసుకుందాం అన్నాడు. అనేటప్పటికీ అప్పటి వరకు వింది పోన్లేని తన భర్తే వచ్చి తన గురించి నింద చేసిన ఆవిడ విందాం. వెంటనే లేచింది, చెలికెత్తెల్ని పిలిచి, వీడట బ్రహ్మచారియట, వీణుల పెట్టగరాని మాటలే ఆడుచునున్నవాడు కపటాత్ముడు వీడు, నమశివాయయుండాడగరాదు, వీని పండ్లోడగవేసి ద్రొబ్బుడని నుగ్రత పల్కిన కాంతలందరు. నమశివాయ అని ఈశ్వరుడికి నమస్కారం తప్ప వీడు పనికి మాలిన మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఎవడో బ్రహ్మచారిట, వీడి పళ్ళు ఊడిపోయేట్టు కొట్టి ఈడి చేతుల బారేయండి ఆశ్రమంలోంచి. ఆ చెలికెత్తెలందరూ వచ్చి మీదపడి పాట్మని 2 లాగేస్తున్నారు. పరమశివుడప్పుడు ఒక్కసారి తన నిజస్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు. సంతోషపడిపోయి పార్వతీదేవి లేచి స్తోత్రం చేసి ఆయన కాళ్ళ మీద పడింది. పార్వతి, నీ తపస్సు మెచ్చుకుని నీ యొక్క శివభక్తిని లోకానికి చాటడానికి ఇలా వచ్చాను తప్ప నీ యొక్క భక్తి యందు నాకు అనుమానం లేదు. కాబట్టి రా, కైలాసానికి వెళ్ళిపోదాం మన ఇద్దరం, మనం ఆది దంపతులం రమ్మన్నాడు. అంటే ఆవిడంది, నేను దాక్షాయణిగా ఉండగా అలా వచ్చాను, కానీ ఈసారి అలా రాను. నువ్వు నన్ను వైదిక రీతిలో కన్యాదాత ఇంట్లో వివాహం చేసుకోవాలి, కన్యావరుని చెయ్యాలి. అంటే పెద్దల్ని మా ఇంటికి పంపిస్తే మా ఇంట్లో మా అమ్మగారు నాన్నగారు నీ గుణాలని విని అల్లుణ్ణి చేసుకుంటామని మాటిస్తే, నువ్వు నీ పరివారం అంతటితో కలిసి మా నాన్నగారింటికి వస్తే, కన్యాదాత ఇంటిలో పెళ్ళై అప్పగింతలు అప్పచెప్తే నీతో కలిసి కైలాసానికి వస్తాను. అయితే సరే అలాగే పంపిస్తానని గబగబా మళ్ళీ వెళ్ళాడు. వెళ్ళి సప్తర్షుల్ని పిలిచాడు. వాళ్ళకన్నా మేధావులు ఎవరుంటారు, అరుంధతీదేవిని పిలిచాడు. అందరినీ పిలిచి మాట్లాడినా అరుంధతీదేవిని పక్కకి పిలిచి ఓ మాట అన్నాడు. వనిత కూతుల పెండ్లి చేయునెడలన్ వాచాలకుల్ తల్లులేయని లోకంబులు పల్కుగావున సతీ, నీ వద్రీషు ఇల్లాలితో వనరన్ కన్యకకున్ వరుండు తగునని కార్యంబు సిద్ధింపగా చేయుమీ అంభోజ పత్రేక్షణ. ఓ అరుంధతి, లోకంలో ఓ దిక్కుమాలిన అలవాటు ఒకటి ఉంది. ఎవరినైనా పిల్లాన్ని తన కూతురికి ఇవ్వడానికి తండ్రి చూడగానే మొదట బాగుందని, తర్వాత ఇక 2వ రోజు నుంచి ఏమిటో మనం పిల్లని ఇచ్చేస్తున్నాం కానీ పిల్లంతా బాగుంటుంది, రేపు పొద్దున్న పిల్లాడు అస్తమానం అమ్మా నాన్న మాట తప్ప ఏమి వినట్ట,
నేను సుఖపెడతాడంటారా? ఆడపిల్ల ఉంది, అస్తమానం వచ్చి ఇంట్లో ఉంటుందిట, పిల్లాడు అక్కడే, తల్లిదండ్రులు అక్కడే, ఆడబొడుచు అక్కడే, పిల్లలకి ఏమిటి ఇంకా, ఇద్దరు ఏమి సంతోషంగా ఉంటారు, వీళ్ళందరూ వాళ్ళ నెత్తి మీద పడితే ఇంతమందికి వండి పెట్టాలేమో ఒకటో పిల్ల అని రకరకాల మాటలు మాట్లాడే వాచాలకులు తల్లులే అని నేనంటలేదు అరుంధతి, లోకం అంటూ ఉంటుంది. వనిత కూతుల పెండ్లి చేయునెడలన్ వాచాలకుల్ తల్లులేయని లోకంబులు పల్కుగా ఉన్న. ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు ఇలాంటి మాటలన్నీ ముందు మాట్లాడేది, కన్యాదానం చేసేవాడి మనసు స్థిమితంగా ఉండకుండా చేసేసేది, లోనిపోని అల్లరి సృష్టించేది ఇంట్లో ఇల్లాలి. అతి ప్రేమ కూతురు మీద. అందుకని రేపొద్దున్న మేనకాదేవి ఏమల్లరి పెడుతుందో ఏమిటో, ఆ శివుడికి పిల్లని ఎందుకు ఇస్తా, అతనికి ఏముంది, ఎంతుంది, తల్లిదండ్రులు ఎవరు, కులం ఏమిటి, గోత్రం ఏమిటి అని ఎన్ని అడుగుతుందో, ఎలాగో అలా కార్యం సిద్ధించేటట్టు చేసి ఆ పిల్లని నాకు ఇచ్చేటట్టు చేసి నువ్వే నుసుమా పుణ్యం కట్టుకోవాలి, నీ మీదే పెడుతున్నాను భారం. ఎందుకని హిమవంతుడితో వీళ్ళు మాట్లాడతారు, లోపలికి వెళ్ళి వంటింట్లో ఆవిడితో మాట్లాడేది నువ్వే, కాస్త ఆవిడికి నువ్వే నచ్చ చెప్పు సుమా, బతిమాలుకున్నాడు మహానుభావుడు. లోకంలో ఉండేటటువంటి పోకడలన్నీ చూపించారు పార్వతీ కళ్యాణంలో. సరే బయలుదేరారు, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత హిమవంతుడి దగ్గరికి ఆ మేనకాదేవి దగ్గర కూర్చున్నారు. పరమశివుడు ఏం చెప్పాడో అంత పని అయింది. మేనకాదేవి అంది, పరమశివుడు అంటే ఎక్కడుంటాడు, ఆయన కులం ఏమిటి, గోత్రం ఏమిటి, ఆయన దగ్గర ఎంత పాటు ఉంటుంది, మా పిల్లని సుఖపెడతాడా, ఏం చదువుకున్నాడు, ఏం చెప్పాలి పరమశివుడి గురించి? అరుంధతీదేవి నానా కష్టాలు పడి ఒప్పించిందనే చెప్పాలి. శివుడి యొక్క స్తోత్రం ఎంతో చేసి, అంతటి వాడమ్మా ఏం చెప్పనమ్మా, లోకంలో ఉన్నవాడన్నవాడు ఎవడైనా ఉంటే వాడు ఒక్కడే, అందుకని బెంగ పెట్టుకోక్కర్లేదు, మీ పిల్లని ఇమ్మని. నువ్వు చెప్తున్నావు కాబట్టి తప్పకుండా ఇచ్చేస్తాం, కానీ ఏమిటో కొద్దిగా తేడాగా అనిపిస్తోంది అక్కడక్కడ అని, సరే మనసు సరిపెట్టుకుంటాను లేండండి. ఇద్దరు చాలా సంతోషించారు. మేనకా హిమవంతులు పిల్లని ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఇంత ఒప్పుకున్న తర్వాత సప్తఋషులు వెళ్ళి పరమశివుడితో చెప్పారు, ఏం పిల్లయా, పిల్ల ఏం తక్కువ అనుకుంటున్నావా, నీలాహిమేని కంటెను నీలాలుల కంటే ఇంద్రనీలము కంటెన్ నీల రుచి పోలు నంబిక నీలాల కలేమి చెప్ప నీలగ్రీవా అన్నారు. పిల్ల ఏమి రంగు అనుకుంటున్నావు, నలుపు అంటే మామూలు నలుపు అనుకుంటున్నావా, ఎంత అందంగా ఉంటుందో నల్లగా ఉన్నా కూడా. నీలాహిమేని కంటెను నల్లత్రాసు మెరుపు కన్నా మెరుపు ఆవిడిది. నీలాలుల కంటే ఇంద్రనీలము కంటెన్ ఇంద్రనీలమణి కన్నా మెరిసిపోతుంటుంది, అంతటి అందగత్తె మహాతల్లి. అటువంటి పిల్లని పెళ్లి చేసుకుంటున్నావు, ధన్యుడవయా శివా, నీకన్నా పిల్ల అందగత్తె అనుకో అన్నారు. అని ఓ చమత్కారమైనటువంటి పద్యం చెప్పారు. వాళ్ళన్నారు, బాలేంద్రుడు చంద్రానన పాలముతో సాటి ఎనుచు పలుకుదురు కవుల్. బాలేంద్రుడు చంద్రానన పాలముతో సాటి ఎనుచు పలుకుదురు కవుల్. నిజానికి ఈ బాలేంద్రుడు అంటే తదియనాడు ఉండేటటువంటి చంద్రరేఖ. ఆ చంద్రరేఖని దేనితో పోలుస్తారు అంటే పార్వతీదేవి యొక్క లలాటంతో పోలుస్తారు. ఆ చంద్రుడికి ఉండేటటువంటి కాంతి ఆ పార్వతీదేవి యొక్క పాల రుచులతో అంటే నుదుటి కాంతితో పోలుస్తారు. కానీ బాలిక పాల రుచులపై బాలేందుండెంతవాడు బాలేందుధరా అన్నారు. అసలు నిజానికి ఆ బాలిక యొక్క పార్వతీదేవి యొక్క పాలభాగానికి ఉండే కాంతితో పోలిస్తే ఆ బాలచంద్రుడి యొక్క కాంతి ఏపాటిది, ఎందుకో పనికిరాడు, ఏదో పోల్చాలి కాబట్టి బాలచంద్రుడితో పోల్చాడు. కానీ అప్రాకృతమైనటువంటి శరీరం, కోటి మన్మధులు నడిచొస్తున్నట్లుగా ఉన్నాడు. గంగా యమున రెండు వైపులా నిలబడి ఆయనకి వింజామర వీస్తున్నారు. సూర్యభగవానుడు ఆయనకి చిత్రితమూర్ధ్ని, ఆయనకి పైన గొడుగు పట్టుకున్నాడు. చంద్రదండ విరాజితం, ఆయన పక్కన దండం పట్టుకుని చంద్రుడు నడుస్తున్నాడు. గంగా చ యమునా చైవా విధర్తు స్మనుచామరే, గంగా యమున నదులు రెండు పక్కన నిలబడి చామరం వేస్తున్నాయి. వేస్తూ ఉండగా సకల భూషణ శోభితుడై పట్టు వస్త్రాన్ని కట్టుకొని కోటి మన్మధుల పగిది నడిచొచ్చాడు. చూసి తెల్లబోయింది. మరి ఇందాక అలా ఎందుకు కనపడ్డా, మా కర్మ, ఏదో కర్మ, అవి వదిలి ఇక మర్చిపో. ఇలాగే ఉంటాడు, అలా ఉండడు ఇప్పుడు. ఎందుకో అలా ఉన్నాడు, ఏదో ఒక కారణం ఉంది, నీకు తర్వాత తెలుస్తుంది. ఇలా ఉంటాడు. సరే అయితే కళ్యాణ్ ఒప్పుకుంటున్నాను వివాహానికి. తీసుకొచ్చారు, పెళ్ళికి కూర్చోబెట్టారు. ప్రవర చెప్పాలి కదా, ప్రవర చెప్పవలసి వచ్చింది. బ్రహ్మగారే పౌరోహిత్యంలో ఉన్నాడు, ఆయనకి తెలీదా? హిమవంతుడిని అడిగాడు, అమ్మా మీ ప్రవర చెప్తాం కానీ, మీ ప్రవర అంటే హిమవంతుడు చెప్తాడు, చెప్పేస్తాం, కానీ మరి పెళ్లి కొడుకు ప్రవర చెప్పాలి కదా, ఒక్కసారి తండ్రి తాత ముత్తాత పేర్లు ఏమిటో చెప్పండి అన్నాడు. అంటే ఏమో ఎవరికి తెలుసు, ఆయన తల్లి ఎవరో తండ్రి ఎవరో నాకు తెలియదు అన్నాడు హిమవంతుడు. మరి అలా సంబంధం ఎలా కుదుర్చుకున్నావు
అంటే ఎవరిని అడగ బ్రహ్మగారిని, పురోహితుడు కాబట్టి బ్రహ్మగారిని అడిగారు, విష్ణువుని అడిగారు, దిక్పాలకులు ఏమో మాకన్నా ముందు ఆయనే పుట్టాడు, మాకు తెలియదు అన్నారు. ఆఖరికి ఈ పెళ్లి సంబంధం కుదర్చడంలో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళు నారదుడు, అరుంధతి. అరుంధతిని అడిగారు, ఏమో నాకు ఆ విషయం తెలియదు సుమా ఆవిడ. నారదుడిని అడగడానికి వెళ్ళారు, ఆయనేమో మహతి వీణ వాయించుకుంటూ కూర్చున్నాడు. అంతలో విపరీతమైన కోపం వచ్చి ఆ హిమవంతుడు వెళ్ళి వీణ పట్టుకున్నాడు. ఓ పక్క ప్రవర తెలియక మేము చచ్చిపోతుంటే ఈ వీణ కచేరీ ఏమిటి, అసలు పరమశివుడి ప్రవర ఏమిటో చెప్పన్నాడు. పరమశివుడికి ప్రవర ఏమిటి, ఆయన నాదస్వరూపుడు, ఆయనే ఆదిమధ్యాంతరహితుడు, ఆయనకి తుది మొదలు ఉండవు, ఆయనకి ప్రవర ఏమిటి, అందుకే నేను నాదస్వరూపుడైన పరమశివుడి ప్రీతి కొరకు వీణానాదం చేస్తున్నానన్నాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఏదో ప్రవర చెప్పాలి కదూ, ఎవరో వెనకటికి పాలేరుగా ఉండడానికి వచ్చేట. వస్తే ఇంటి యజమాని చాలా సంతోషించి, చాలా బాగా పనిచేస్తున్నామని 3 రోజులు పని చేయించుకుని, నీ పేరే బాగులేదు పెరుమాళ్, నేను కోపం వస్తే నిన్ను తిట్టాలంటే పెరుమాళ్ళు అని పిలిచి ఏం తిడతాను, పెరుమాళ్ళు అంటే భగవంతుడు, అందుకని మీ ఊరు వెళ్ళి పేరు మార్చుకురాను 10 రూపాయలు ఇచ్చాడు. ఇస్తే ఆయన ఊరు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడు. మార్చుకున్నావా పేరు అన్నాడు. మార్చుకున్నాను అన్నాడు. ఏమిటి నీ పేరు ఇప్పుడు అన్నాడు. పెద్ద పెరుమాళ్. పెరుమాళ్ కాదు పెద్ద పెరుమాళ్, ఏమిటి తేడా? పరమశివుడి కళ్యాణానికి ప్రవర చెప్పాలంటే ఏం చెప్పాలి? అందుకే నిర్గుణ, నిరంజన, నిరాఖ్యాత, నిరామయ, నిర్వికల్ప పంచారుషేయ ప్రవరాన్విత పరమశివ గోత్రస్య అన్నాడు. అంతకన్నా గోత్రం ఆయనకి ఏం చెప్తారు? అందుకని పరమశివ గోత్రస్య విశ్వనాథ శర్మణో నప్త్రే, విశ్వనాథుడనబడేటటువంటి శర్మగారి యొక్క మునిమనవడు. విశ్వేశ్వర శర్మణ పౌత్రాయ, విశ్వేశ్వర శర్మగారి పౌత్రుడు ఎవరు? విశ్వనాథుడు ఎవరు? విశ్వేశ్వరుడు ఎవరు? విశ్వేశ్వర శర్మణ పౌత్రాయ, సుందర శివశర్మణ పుత్రాయ, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ, తత్వాతీతాయ, కైలాసపర నివాసాయ, విశ్వేశ్వర శర్మణే వరాయ అని అక్కడికి ప్రవర పూర్తి చేశారు. అమ్మవారి ప్రవర చెప్పాలి. కాశ్యపావత్సారనైధృత త్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రస్య, అమ్మవారి గోత్రం మాత్రం 3 ఋషులతో కూడుకున్నటువంటి కాశ్యపస గోత్రంలో పుట్టినటువంటి తల్లి. త్రికూటాచల శర్మణో నప్త్రీ, త్రికూటాచల శర్మ యొక్క మునిమనవరాలు. కోలాహల శర్మణ పౌత్రీం, కోలాహలమనబడేటటువంటి పర్వతం యొక్క ఆ మనవరాలు. హిమాచల శర్మణ పుత్రీం, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకీం, తత్వమర్థస్వరూపిణీం, మహాలక్ష్మీస్వరూపిణీం, పార్వతీదేవీ నామ్నీం కన్యాం అని ప్రవర చెప్పారు. చెప్పి పార్వతీ పరమేశ్వరుడిద్దరికీ కూడా కళ్యాణం పూర్తి చేశారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం పూర్తయిపోయింది, కన్యాదానం చేశారు. కానీ హిమవంతుడికి మేనకాదేవికి మనసులో మాత్రం ఒక చిన్న భయం ఉండిపోయింది. మరి మనకు అలా ఎందుకు కనపడ్డాడు? అది తప్పని నారదుడు అంటలేదు, నిజమే అలా కనపడ్డాడు అంటున్నాడు. అలా మళ్ళీ కనపడితే అన్న బెంగ కడుపులో ఉండిపోయింది కాబట్టి త్రికరణ శుద్ధి లేని కన్యాదానం చేశారు కాబట్టి హిమవత్ పర్వతం ఉండిపోయింది. హిమవత్ పర్వతాన్ని దేవతల కోరిక మేర ఉంచడం కోసమని తన పెళ్లికి తానే అన్ని మాటలు పడి కళ్యాణం చేసుకున్న మహానుభావుడు ఉదారుడు పరమశివుడు. పార్వతీదేవికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కన్యాదాత గారి ఇంటికి వెళ్ళి కన్యని అపేక్షించి ప్రవరతో వివాహం చేసుకుని అందరినీ తృప్తిపరిచాడు. ఓ పక్క ఇంత అల్లరి పూర్తయింది అనుకునేటప్పటికీ శ్రీ మహావిష్ణువు గబగబా వచ్చాడు. వచ్చి మహానుభావ శంకర, ఒక పెద్ద ఉపద్రవం వచ్చేసిందన్నారు. ఏమొచ్చింది అన్నాడు. ఓ శంకర, సంపూజ్య బృందారక కామధ్వంసక, మీ వివాహమంచూడ లోకములన్నీయున్ సంప్రీతిన్ వచ్చి చేరగను. మహావ్రీగై భరంభోర్వక, ఈ ధరణీ చక్రము కృంగే సమతం పొందించి రక్షింపవే. ఆడపిల్లివారు పర్వతాల్ని, నదుల్ని, సముద్రాల్ని, పిల్లయేర్లని, ఆఖరికి పర్వతాల్లో ఉండేటటువంటి మృగాల్ని, జింకల్ని అన్నిటినీ పిలిచేశారు. వాళ్ళందరూ వచ్చేశారు. ఇటుపక్క నుంచి మీ వైపు నుంచి ఊర్ధ్వలోకాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేశారు. అందరూ వచ్చి హిమాలయ పర్వతాల మీద పెళ్లి కూర్చోవడంతో భూచక్రం కూగిపోయింది. ఒక పక్క బరువు ఎక్కువైపోయింది. కాబట్టి ఇప్పుడు సమతం పొందించి రక్షింపవే, మళ్ళీ భూచక్రం నిలబడేటట్టుగా చేయమని అడిగారు. వెంటనే పరమశివుడు పెళ్లిపీటల మీద కూర్చున్నవాడే చుట్టూ చూశాడు. మహానుభావుడు ఎవడరా నిలబెట్టగలిగిన వాడని. పొట్టిగా ఉంటాడు, కానీ ఆచమనం చేస్తే సముద్రాన్ని ఆచమనం చేసేస్తాడు. బ్రహ్మవైవర్త పురాణంలో చెప్తారు, రాక్షసులందరూ పాతాళ లోకంలోంచి సముద్రంలో ఉన్న ద్వారంలోంచి పైకొచ్చేవారు రాత్రిళ్ళు. అలా పైకొస్తున్నారని దేవతలు ప్రార్థించారు అగస్త్యుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ సముద్రంలో నీళ్ళన్నీ మీరు ఆచమనం చేసేసేయండి, చేసేస్తే మేము రాక్షసుల్ని చంపేస్తామన్నారు.
ఆయన ఆచమనం అంటే 3 మాటలు చేయాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 మాటలు ఆచమనం చేయవలసింది. అగస్త్య మహర్షి సముద్రం దగ్గరికి వెళ్ళి ఓం కేశవాయ స్వాహ అని అడిగే నీళ్ళు లేవు, నా కమలంలో ఉచ్చుకుంటానులే వెళ్ళండి అన్నాడు. వెళ్ళారు. ఆ సముద్రంలోంచి పాతాళంలోంచి పైకొచ్చే ద్వారంలోంచి వస్తున్న రాక్షసులందరినీ సంహారం చేసేశారు. కానీ భూమికి సమతౌల్యం ఉండాలంటే నీళ్లు ఉండాలి. అగస్త్యుడి దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా నీళ్లు వదిలేయండి అన్నారు. మీరు ఈ మాట ముందు చెప్పలేదు, ఆచమనం చేయమన్నారు, చేసేశాను. ఇప్పుడు లేవు నీళ్లు, జీర్ణం అయిపోయాయి అన్నాడు. అయిపోయి సముద్రం జీర్ణం అయిపోవడం ఏమిటండి, ఇప్పుడు ఎలా మరి నీళ్లు లేకపోతే అన్నారు. ఉన్న నీళ్లు వదిలేస్తానన్నాడు. కాబట్టి ఉన్న నీళ్లు వదిలేయడం అంటే జీర్ణం అవగా మిగిలిన నీళ్లు ఉన్నాయి, మూత్రావయవంలో చదులుతాను ఉప్పగా అయిపోయాయి మరి అన్నాడు. వదిలేయమన్నారు. అగస్త్యుడి మూత్రావయవంలోంచి వచ్చింది కాబట్టి సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది. అందుకే పర్వదినంలోనే స్నానం తప్ప సామాన్య దినాల్లో స్నానం లేదు. నది దగ్గరికి వెడితే సంకల్ప స్నానం, సముద్రం దగ్గరికి వెడితే మహాసంకల్ప స్నానం. రామేశ్వరం వెళ్ళారనుకోండి, సంకల్పం చెప్పి స్నానం చేయకూడదు, మహాసంకల్పం చెప్పి స్నానం చేయాలి. ఎక్కడ సముద్ర స్నానం చేసినా అంతే, ఎక్కడ పర్వదినంలో సముద్ర స్నానం చేసినా మహాసంకల్పం చెప్పి చెయ్యాలి, లేకపోతే ఫలితం ఉండదు. అగస్త్యుడంటే అంతటి మహానుభావుడు. ఆ కాశీఖండంలో ఆ అగస్త్యుడి ఆశ్రమము, ఆయన యొక్క తపశ్శక్తి గురించి వర్ణిస్తారు. ఆయన్ని పిలిచి పరమశివుడు నువ్వు ఒక్కడి వెళ్ళిపోతే చాలు దక్షిణ దేశానికి, ఉత్తర దిక్కు నిలబడుతుంది కాబట్టి వెళ్ళిపోమన్నాడు. అయ్యో కాశీపట్టణం ఉంది, ఉత్తర దిక్కున వదిలి వెళ్ళలేనన్నాడు. నీకేం పర్వాలేదు, మళ్ళీ దక్షారామంలో నీకు నేను దక్షిణ కాశీగా దర్శనమిస్తాను, వెళ్ళమన్నాడు. అప్పుడు అగస్త్యుడు వింధ్య పర్వతాన్ని దాటి దక్షిణ దిక్కుకి రావడం వల్ల భూచక్రం నిలబడింది. పార్వతీ పరమేశ్వర కళ్యాణం పూర్తయింది. పరమ సంతోషంతో అమ్మవారిని తీసుకుని మళ్ళీ పరమశివుడు కైలాస పర్వతం మీదకి చేరాడు. షణ్ముఖోత్పత్తి జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి వారు పుట్టిన తరువాత దేవసేనకంతటికీ ఆధ్యక్షంలో కూర్చోబెట్టారు. వెంటనే ఆయన బాణం తీసి శక్తి బాణాన్ని తారకాసురుడి మీదకి ప్రయోగించాడు. తారకాసుర సంహారం అయిపోయింది. దేవతలందరూ సంతోషించారు. పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ జగత్తుకంతటికీ తల్లిదండ్రులై సింహాసనం మీద కూర్చునుండగా లోకాలన్నీ ఏ భయం లేకుండా తల్లిదండ్రుల యొక్క ఛత్రఛాయలలో పరమ సంతోషంగా ఆనందంగా ఉన్నాయనేటటువంటి మంగళకర వాక్కుతో ఈ 3 రోజుల కళ్యాణ శోభాని ఏర్పాటు చేసిన ప్రసంగాల పరంపరలో 3వ రోజు పార్వతీ కళ్యాణ ఘట్టాన్ని ఇక్కడతో పూర్తి చేస్తూ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.